టోటల్ సిటీ మొత్తం లైట్స్ అంతా ఆన్ అయిపోయింది. దుబాయ్ మొత్తం కనిపిస్తుంది. బయట ఏముండదు ఇక డైరెక్ట్ గ్లాస్ పైన స్లైడింగ్ 2 floors కి. దుబాయ్ అక్వేరియం అండర్ జూ. అది అసలు మిస్ లేకుండా రియల్ గా దూకున్నట్టే ఉన్నాయి కానీ అంత రియల్ గా ఉన్నాయి చూడండి. కొరకడాయి లేవు. లేచింది పాము తెల్లది. ఎక్కడ? దుబాయ్కి వచ్చారు. ప్రజెంట్ అయితే మనం స్కై అబ్జర్వేషన్కి అయితే వెళ్తున్నాము. ఇది ఎగ్జాక్ట్ మనకు బుర్జ్ ఖలీఫా ఒక ఆపోజిట్ ఉంటుంది బిల్డింగ్. 56 floors ఉంటుంది బిల్డింగ్. దీని టికెట్ అయితే తీసుకున్నాము, వెళ్తున్నాం పైకి. స్కై వ్యూ అని ఉంటుంది, అంటే స్కై వ్యూ సైడ్ స్లైడింగ్ ఇటు ఉంటుంది. చూడండి లిఫ్ట్ ఎంత స్పీడ్కి వెళ్తుందో, చాలా సెకండ్స్లో వెళ్ళిపోతుంది పైకి. చాలా స్పీడ్ ఉంటుంది, బాగుంటుంది వ్యూ. ఇక్కడ నుంచి ఆపోజిట్ బుర్జ్ ఖలీఫా. అది దుబాయ్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది పెట్టుకోండి, బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. ఆపోజిట్లో వ్యూ సైడ్ స్లైడింగ్ చేస్తున్నారు. బయట సైడ్ మనకు చూడండి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ మాత్రం ఇక్కడి నుంచి చూస్తే. చూడండి స్లైడింగ్. నెక్స్ట్ మేమే చేయాలి, లైన్లో ఉన్నాము. బయట ఏముండదు ఇక డైరెక్ట్ గ్లాస్ పైన స్లైడింగ్ 2 floors కిందికి వస్తాం పైన చేస్తే. చేస్తాడు చూడండి కింద వాక్, ఇది స్కై వాక్. ఇది కింద వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి, రోడ్ అవన్నీ కనిపిస్తున్నాయి, బిల్డింగ్స్ అవన్నీ. ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంటుంది ఇది స్కై అబ్జర్వేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ బుర్జ్ ఖలీఫా ఒక ఆపోజిట్ ఉంటుంది బిల్డింగ్. ఇక్కడ తీసుకొని వెళ్ళాలి లిఫ్ట్లో, బాగుంటుంది. ఎక్సలెంట్ వ్యూ, చాలా బాగుంది స్కై వ్యూ. ఇది దుబాయ్కి వచ్చినప్పుడు ఇది పెట్టుకోండి, చాలా బాగుంది. ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ దుబాయ్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. అట్లనే స్కై వాక్ చేయొచ్చు, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. స్లైడింగ్ ఉంది, మళ్ళీ ఏదో ఒకటి బాగుంటుంది. కింద మనకు రోడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి, ఎక్సలెంట్ ఉంది. ఇది మాత్రం దుబాయ్కి వచ్చిన వాళ్ళు పెట్టుకోండి. ఇప్పుడు ఈ చేసే ఫీడ్ వచ్చేసి స్కై మొత్తం టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాల్ వాకింగ్ అంటారు. ఇది స్కై వాల్ వాకింగ్, ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇంకేముండదు, డైరెక్ట్ వాల్ పైన వాకింగ్ ఉంటుంది. జస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది వ్యూ. కింద వ్యూ కనిపిస్తుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే చేయలేదు కానీ చూసాము. స్కై సైడ్ వాకింగ్ ఇది ఎక్సలెంట్ ఉంటుంది. అయిపోయింది మాదైతే, కిందికి వచ్చేస్తున్నాము. చూడండి లిఫ్ట్ ఎంత స్పీడ్గా వస్తుందో, సెకండ్స్లలో వచ్చేస్తారు కిందికి. మేమైతే దుబాయ్ మాల్లోకి ఎంట్రీ అవుతున్నాము. దుబాయ్ మాల్ చాలా పెద్ద మాల్, ఇది ఒక రోజు పడుతుంది తిరగడానికి. దుబాయ్ మాల్లో యాపిల్ స్టోర్లో చూడండి పబ్లిక్ ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. 90% ఆఫర్, ఫుల్ పబ్లిక్ ఆఫర్స్ యాపిల్ స్టోర్లో. రెడ్డి గారు యాపిల్ స్టోర్లో ఆఫర్స్
దుబాయ్ మాల్. దుబాయ్కి వచ్చిన వాళ్ళకైతే ఒక రోజు పడుతుంది మొత్తం తిరగడానికి. షాపింగ్, పిల్లలకి గేమ్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది మనకు ఒక రోజు పడుతుంది తిరగడానికి. A to Z ఉంటుంది. మనకు చాలా పెద్ద మాల్. దీని కనెక్టివిటీ మనకు బుర్జ్ ఖలీఫాకి ఎంట్రీ ఉంటుంది. దీని లోపలనే మనకి ఎక్వేరియం ఉంది, అండర్ జూ ఉంది, ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటుంది. చాలా పెద్ద మాల్. మనకు ఒక 1 day పడుతుంది దుబాయ్ మొత్తం ఈ మాల్ అంతా తిరగడానికి. దుబాయ్ మాల్లో ఫుడ్ కోర్ట్. దీంట్లో ఫుడ్ తినాలంటే చాలా కాస్ట్లీ. ఆరిపోతాం మనం. ఏది ముట్టుకుంటే అది చాలా కాస్ట్లీ. మ్యాక్సిమం దుబాయ్ మాల్లో ఫుడ్ అవాయిడ్ చేయండి. అయితే బెల్మెన్ షాప్లోకి వెళ్ళినాం, చూసినాం స్టోర్ ఎట్లుందో. దుబాయ్ మాల్ ప్రపంచంలోనే పెద్ద మాల్ ఇది. దుబాయ్ మాల్ చూడండి, ఎక్సలెంట్. గట్టిగా అంటారు అది. మమ్మే చూపుకొచ్చినారు. ఈ స్టెప్స్ ఫాలో కావాలి బాబు. ఎక్కడెక్కడ వచ్చినా అక్కడ ఫాలో అయితే రూట్ మనకు మ్యాప్ చూపిస్తుంది. చేద్దాం. ఇక్కడ ఉన్నదే థ్యాంక్ యూ. వేర్ ఫోటో టికెట్స్. టికెట్స్ మనమైతే ఇప్పుడు దుబాయ్ మాల్లో ఎక్వేరియం ఎంట్రీ అవుతున్నాం. పదండి. దుబాయ్ అక్వేరియం అండర్ జూ. వీఆర్ ఎంటరింగ్ ద అండర్ వాటర్ జూ అండ్ అక్వేరియం. చేపలు, పెద్ద పెద్ద చేపలు. ముట్టుకో, అలా ముట్టుకుంటే కరిచిన అనుకో. ఎక్వేరియంకి వచ్చామండి. ఎక్కడ? దుబాయ్కి వచ్చారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చేపల ఫుడ్ అదేంటి సార్, ఇప్పుడు అది మనం యాక్టివిటీ చేయాలనుకుంటే ఛార్జ్ చేస్తారు అనమాట. అది అంటే మనకి ఏంటంటే యాజ్ సముద్రంలో పోయిన ఫీల్ అనమాట. అది అర్థమైందా? మనం ఇప్పుడు సముద్రంలో ఇది స్కూబా డైవింగ్ అంటారు దాన్ని. ఒరిజినల్ సముద్రంలో భయపడతారు చేయడానికి. ఇది ఏంటంటే అక్వేరియంలో స్కూబా డైవింగ్ అనమాట. ఇది ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి. జూ లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. చీకటి ఉంటుంది, టార్చ్ లైట్స్ ఆన్ చేయొద్దు. దీన్ని ఏమంటారు చెప్పు? ఇది పూసరవెల్లి. మన దగ్గర దీనికంటే ఎక్కువ మనుషులు సైజులో ఉంటుంది. మన దగ్గర దీనికంటే ఎక్కువ మనుషులే రంగులు మారుస్తారు తెలుసా. అంటే అందరు రావాలంట. ఏ జాన్ కమ్. తీస్తున్నా రండి జాన్. ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. పైన పాములు ఉంటాయి, చూసుకొని రండి. ఫారెస్ట్లోకి వచ్చాము. వెళ్ళాం పండి జాన్. మన బాయ్స్ ఏరి
పాము ఏది మధ్య నాటుంది అది. ఎలుకలు ఎలుకలు సూర్య ఎలుకలు కూడా పెట్టేసారు. ఎలుకలు ఉడతలు పాము పాము తెల్లది క్రో స్నేక్ ఇసుకలు ఉంటుంది అనమాట అది. ఇట్లా అది తొందరగా ఇది అది ఉడుము ఉడుములు ఉడుము పట్టు చూడు. అది అసలు మెస్సలకుండా రియల్గా డూబున్నట్టే ఉన్నాయి కానీ అంత రియల్గా ఉన్నాయి చూడండి. న్యాచురల్ అన్నీ ఈ వైట్ పాంప్లెట్ సార్ తినొచ్చా? 100% చాలా బాగుంటుంది టేస్ట్. దంచుకొని 15% ఉంది. కొరకడా లేవు అనిల్ లేచింది అనిల్ మన మీరు ఒరిజినల్ లేచింది రవి పైకే చూస్తుంది కూడా అది. అది జాన్ భాష గిడ మాట్లాడాలి జాన్ ఏంటంటూ మాట్లాడదు జాన్ జాన్ అది చూడు చాలా వింతగా చూస్తుంది. జాన్ రెడ్డి షర్ట్ చాలా బాగా చూస్తుంది అది. అంతేనా? జాన్ చిన్న చేపలు మింగేసేలా ఉంది. దూరంగా ఉండండి కొంచెం. బయటకి మంచిగా ఫుడ్ వేస్తారా బా, అందుకే చేపలు డిస్టర్బ్ చేస్తలే. అది మంచి ఫుడ్ ఎట్లా ఉంది చూడు గాల. వెరైటీ వెరైటీ చేపలు డిఫరెంట్. ఎవరు? పిల్లమర్రాజు అది బాగుంటుంది చూడ. ఫీడింగ్ చేస్తుంది చూడండి చూడ. సరే ఇంచకు తోకుండా పక్షులు డిఫరెంట్ ఆఫ్ చేపలు. ఇక్కడే ఉంటాయి అంటే దుబాయ్ తాంబేర్ కొరమటలేగా కాదన్నా ఇది తింటారా వీట? జెల్లీ ఫిష్ ఇది చూడండి ఎట్లుంది. ఫ్లవర్ లెక్కనే ఉంది చూడు. చేపలు గాలాలు వేసుకొని పిల్లలు ఆడుకోనికి స్కెటింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. వీల్ స్కెటింగ్ కాదు ఇది. టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడికి. పిల్లల కోసం మస్తు టైంపాస్ అవుతుంది. ఇక్కడ ఫ్లోర్ అంతా ఐస్తో నిండిపోయి ఉంటుంది. అంటే ఆ ఫ్లోర్ మొత్తం మైనస్లో ఉంటుంది.
ట్రాఫిక్ మణించింది. క్రౌడ్ చూడండి. బుర్జ్ ఖలీఫా క్రౌడ్. దుబాయ్ వచ్చిన వాళ్ళు బుర్జ్ ఖలీఫా పెట్టుకుంటే మాత్రం ఈవినింగ్ పెట్టుకోండి. బిఫోర్ లైటింగ్ ఒక విధంగా ఉంటుంది, లైటింగ్ తర్వాత ఒక విధంగా ఉంటుంది. 2 వ్యూస్ ఒకటేసారి చూడొచ్చు. చాలా బాగుంటుంది వ్యూ. ఇది ఈవినింగ్ పెట్టుకుంటే మీరు గిట్ట తప్పకుండా ఈవినింగ్ పెట్టుకోండి. బుర్జ్ ఖలీఫా జవాన్ మూవీకి షారుఖ్ ఖాన్ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిండు. ప్రమోషన్ ఇక్కడనే చేసిరు. దానిపైన మొత్తం జవాన్ అని చెప్పి వచ్చింది లైటింగ్స్ తోని. ఇక్కడే అది జరిగింది. బుర్జ్ ఖలీఫా టైం అయితే అయింది మాకు. 144 ఫ్లోర్కి వెళ్ళాలి. యాక్చువల్లీ 126 ఫ్లోరే, కానీ మేము కొంచెం టికెట్ 146 పెట్టినాం. టైం అయింది మాకు బుర్జ్ ఖలీఫా టికెట్కి. యాక్చువల్లీ 5 o'clock అన్నారు. పోతున్నాం. రైట్ పైకి వెళ్ళిపోదాం ఇక. బుర్జ్ ఖలీఫా పైకి అయితే వెళ్తున్నాం మేము. టైం 5 o'clock ఇచ్చారు. 148 ఫ్లోర్కి వెళ్ళాలి. యాక్చువల్లీ 126 ఫ్లోరే. నెక్స్ట్ ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నాం మేము. లాస్ట్ టైం 126 ఫ్లోర్కి వెళ్ళాం. ఇప్పుడు మనకు బుర్జ్ ఖలీఫా కట్టేటప్పుడు దాని డెమో తయారు చేసి ఇక్కడ పెట్టారు. దీని ప్రకారమే కట్టారు అనమాట. ఇందులో ఎటువంటి మార్పులు లేవు. అందుకే ఇది డిస్ప్లేగా పెట్టారు. దుబాయ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బుర్జ్ ఖలీఫా ఎక్కాలనే వస్తారు. అందులో భాగంగానే ఇది కట్టడం జరిగింది. బుర్జ్ ఖలీఫా ఇన్స్పైర్డ్ బై స్పైడర్ లిలీ 2004లో. There is 9 suites, 1 swimming pool in level 7, in level 160, which is the largest, which was designed by a company from 128, 129, crazy. చీకటి పడుతుంది. ఇప్పుడిప్పుడే లైట్స్ ఆన్ అవుతున్నాయి. బిఫోర్ లైట్స్ ఆన్ కాకముందుకు వ్యూ చూడండి. ఇప్పుడే లైట్స్ ఆన్ అవుతున్నాయి. ఫుల్ లైట్స్ ఆన్ అయినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఎక్సలెంట్ ఉంది చూడండి వ్యూ. లైట్స్ ఆన్ కాకముందు వ్యూ, సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఎట్ ద టాప్లో ఉన్నాం మేము. వన్ 148 ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్. ఆల్మోస్ట్ టాప్ అండ్ బాల్కనీ వ్యూ అనమాట ఇది. ఇది రెగ్యులర్ 126 ఫ్లోర్స్కి వేరే టికెట్ ఉంటుంది. 126 నుంచి ఈ 148 రానికి వేరే టికెట్ ఉంటుంది. కానీ ఎక్సలెంట్ ఇది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు 126 తీసుకున్నాం. ఇప్పుడైతే మేము ప్రజెంట్ 148 ఫ్లోర్కి వచ్చినాం. ఎక్సలెంట్ వ్యూ, టాప్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ పైనుంచి అన్ని కార్పొరేట్ ఆఫీసెస్, మళ్ళీ పర్సనల్ ఇల్లులు ఉంటాయి. దీనిపైనే షారుఖ్ ఖాన్ హౌస్ గిట్ ఉందంట. అక్కడికి మనకు ఎలవాడు ఉండదు. అంటే పర్సనల్గా ఆయన వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాడు. వివిఐపి చాలామంది ఉన్నాయంట పైన. చూడండి ఎక్సలెంట్ వ్యూ. బా, బుర్జ్ ఖలీఫా మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఇక్కడ టాప్ మోస్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఎక్సలెంట్. చూడండి ఫుల్ లైట్స్ ఆన్ అయిన తర్వాత ఎట్లుంది వ్యూ. ఎక్సలెంట్ వ్యూ ఇది. చాలా బాగుంటుంది వ్యూ. టోటల్ సిటీ మొత్తం లైట్స్ అంతా ఆన్ అయిపోయింది. దుబాయ్ మొత్తం కనిపిస్తుంది. ఇది మెయిన్ బుర్జ్ ఖలీఫా ఏంటంటే టోటల్ దుబాయ్ మొత్తం కనిపిస్తుంది. ఇది మొత్తం ప్రపంచంలోనే పెద్ద బిల్డింగ్ ఇది బుర్జ్ ఖలీఫా. టోటల్ పైనుంచి చూడండి వ్యూ, మొత్తం దుబాయ్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఎక్సలెంట్ ఇది. మనం పైన అయితే ఒక 1/2 hour to 45 minutes స్పెండ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఎవ్రీ 1/2 hourకి కింద లైటింగ్ ఫౌంటైన్ షో ఉంటుంది. అది మిస్ కావద్దు ఖచ్చితంగా. అందుకే మేము ఇక తొందర ఏం లేదు, ఒక 1/2 hour పైనే స్పెండ్ చేసినాం టైం. కిందకి వెళ్ళిపోతాం. ఎంతమంది ఉన్నారు చూడండి. ఫౌంటైన్స్ చూడండి. వా, ఏం పబ్లిక్. దుబాయ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది November 1st నుంచి. మనకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months అయితే పీక్ మంత్స్. వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి వస్తారు జనాలు. చూడండి
అయిపోయి ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంది. The future of museum.